శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వాముల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంతటి అద్భుతమైన జ్ఞానాన్ని అందించిన డీనా మిరియం గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. మనం సీతాయనం చదువుకుంటున్నాము. సీతామాత రాజమందిరంలో నుంచి నది స్నానానికి వెళ్తుంది చెలికత్తెలతో. అక్కడ ప్రకృతితో అంతా చూసి ఆనందించి వస్తారు. తర్వాత శ్రీరామచంద్రమూర్తి, నీకు ప్రకృతి అంటే అలా అంటే ఇష్టం కదా, ముందే చెప్తే నేనే తీసుకెళ్ళేవాడిని కదా అని అంటారు. అయితే వారు అడవి నుంచి వచ్చేసరికి మాత మౌనంగా ఉంది. చెప్పింది సోమ. తరువాత ఆమె మానవ ఆక్రమణల గురించి నాతో చెప్పి, ఒక సంతులనం పెరుగుతున్న మానవ అవసరాలకు మిగిలిన జీవరాశులకు మధ్య ఏర్పడాలి. ఆ సంతులనం లేకపోతే సహజమైన ఐక్యత నశించిపోతుంది అని చెప్పింది. ఆమె చెప్పింది సరైనదే. సోమ ఊహల్లో తేలింది. మాత మిథులలో అటువంటి సంతులనాన్ని తీసుకువచ్చింది. కానీ ఇక్కడ అయోధ్యలో ఆమెకు అభిప్రాయం వెలిబుచ్చే అవకాశమే లేదు. సోమ చెప్తుంది, దేని గురించో పూర్తిగా అర్థం చేసుకొని మేము పరస్పర ముఖాలు చూసుకున్నాము. అక్కడ జనక మహారాజు తర్వాత ఏం మాట్లాడినా మాతయ్యే ఆమె వివేకాన్ని అందరూ గౌరవించేవారు. కానీ అయోధ్యలో విషయాలు వేరు. ఇక్కడ జీవితం ఎంతో క్లిష్టం. ఇక్కడ అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తపరచబడతాయి. అవి పోటీ పడే శక్తి కేంద్రాలు. ఇతర తెగలను పణంగా పెట్టి ఆర్య సంస్కృతికి ప్రాధాన్యత ఇవ్వబడింది. మాకు అప్పటికే తెలియని విషయాలు అక్కడ ఎన్నో ఉన్నాయి. ఆమె అక్కడకు వెళ్ళబోయే ముందు రాత్రే ఆ సంఘటనకు దారితీసిన కారణాల గురించి మాతో చెప్పింది. అది మాకు భయం కలిగించినప్పటికీ ఆర్య సంస్కృతి విస్తరణకు నాయకత్వం వహిస్తున్న ఋషులు, మునులచే స్వాగతింపబడింది. మాత ఎంత ఆనందంగా ఉంది. ఇంత ఆనందంగా ఆమెను ముందు ఎన్నడూ చూడలేదు. అరణ్య సందర్శన తరువాత కొద్ది వారాలకు నేను ఈ మాటలు సోమతో అన్నాను. నేను ఒకానొక రోజు ఉదయం మాతకు దుస్తులు ధరించటంలో సహాయం చేసి అప్పుడే వచ్చాను. చూడబోతే సోమ ముఖం మీద నవ్వు జాడ కనపడలేదు. ఆమె అంత గంభీరంగా చాలా అరుదుగా ఉంటుంది. నువ్వు ఒప్పుకోవా అని అడిగాను. ఆమె ముఖం మృదువుగా మారి తల ఊపింది. ఆమె మౌనాన్ని అంగీకారంగా భావిస్తూ మళ్ళీ రెట్టించాను. కిందకి చూస్తూ నువ్వు సీతామాత యొక్క బాహ్య వ్యక్తీకరణలు చూస్తున్నావు. ఆమె ప్రపంచానికి చూపించే ముఖాన్ని చూస్తున్నావు. మీనాక్షి, నేను ఆ ఉపరితలం కింద జరుగుతున్న దానిని చూస్తున్నాను అని బదులిచ్చింది. నువ్వు అనేది ఏమిటి అని అడిగాను నేను. ఆమె సంతోషంతో ఉరకలేయటం అనేది బహుశా తాను ఇక్కడ నుంచి వెళ్ళబోయే ముందు తాను వదిలి వెళ్ళాలని కోరుకునే ముద్ర అయి ఉండవచ్చు. ఈ విచారం నిండిన మందిరంలో ఆమె తన సంతోషాన్ని కొంత వదిలిపెడదాము అనుకుని ఉంటుంది. వదిలిపెట్టడం, విచారం దేనిని? మహారాణి కైకేయి చూపించే క్రూరత్వాన్ని నువ్వు గమనించలేదా? ఆమె చూపులలోని దైన్యాన్ని నువ్వు చూడలేదా? నేను అయోమయంలో పడి ఆమె చెప్పిన మాటలు అర్థానికి మూగబోయి సోమ వైపు తదేకంగా చూశాను. అవేమీ పట్టించుకోకు, మనం మన సమయాన్ని హాయిగా గడుపుదాం అంది సోమ. నీకేం తెలిసింది సోమ? ఎవరు చెప్పారు? స్థిరంగా గట్టిగా ప్రశ్నించాను. పరివార కృత్యాల పరిచారకులు చెప్పుకునే ఉబుసుపోక కబుర్లు వినవద్దని మాత మమ్మల్ని హెచ్చరించింది. మా అందరిలోకి ఈ సూచనలను సోమయే శ్రద్ధగా పాటిస్తుంది. ఆమె చాలా అరుదుగా వారితో కలిసేది. ఈ చెడ్డ మాటలకు ఆమెను అనుమానించనవసరం లేదు. ఆమె ఎటో చూస్తోంది.
మొట్టమొదటిసారిగా నేను ఆమె కళ్ళల్లో నీళ్లను చూశాను. నా ఆలోచనలను నేను అదుపు చేసుకోలేకపోయాను. ఆ రోజు సాయంత్రం నేను సోమ మాత దుస్తులు ఆభరణాలను సర్దటానికి వెళ్ళినప్పుడు మాత నుంచి ప్రవహించే ఉల్లాసం నా మనస్సును నెమ్మదింపచేసింది. సోమ కూడా తన సాధారణ స్థితికి వచ్చినట్లు కనిపించింది. ఆ రాత్రి నేను నా చిన్న గదిలో కూర్చుని సోమకు మాత పట్ల ప్రత్యేక అంతర్దృష్టి కలిగి ఉండి, మాలో ఎవ్వరికీ తెలియని లేదా అర్థం కాని అంతర్బంధం ఉన్నప్పటికీ ఈసారి ఆమె చెప్పేది పొరపాటేమో అనుకుంటున్నాను, ఇక్కడ లేనిదేదో ఆమె ఊహిస్తోంది అని దానిని నేను నా మనస్సులో నుంచి తీసివేశాను. కానీ కొన్ని రోజుల తర్వాత మాత్రమే అయోధ్య రాజ్యం తలక్రిందులవబోతుంది. అది కూడా బయట విరోధుల వల్ల కాక లోపలి వాళ్ళ వల్లనే అని మాకు తెలిసింది. ఆ రోజులు పూర్తి అనిశ్చితంగా ఉన్నాయి. మహారాజు అనారోగ్యానికి గురయ్యారు. అది గుండెకు చెందిన అనారోగ్యం అని చెప్పారు. ఔషధ వృక్షాలతో మాత ఆయనకు సహాయం చేయటానికి ప్రయత్నించిన ఆయన కోలుకోలేదు. అప్పుడు ఆయన రామునికి పట్టాభిషేకం చేద్దామని నిర్ణయించుకున్నారు. ఆ మంగళదాయకమైన రోజు గడియలు దగ్గర పడుతుండగా హఠాత్తుగా ప్రతిదీ మారిపోయింది. మహారాణి కైకేయి మనస్సును ఆమె సేవకురాలు, క్రూరమైన వంచన చేయగలిగిన స్త్రీ మార్చివేసింది. దాంతో మహారాణిలో అసూయ, కోపం నిండిపోయాయి. కొన్ని సంవత్సరాల క్రితం ఒకానొక యుద్ధంలో కైకేయి మహారాజును రక్షించింది. అప్పుడు ఆయన ఆమె కోరుకున్నప్పుడు 2 వరాలు ఇస్తానని వాగ్దానం చేశారు. ఇప్పుడు ఆవిడ చాలా కాలం క్రితం వచ్చిన ఆ వాగ్దానాలను నెరవేర్చమని అడిగింది. తాను తేలికగా వాటిని నెరవేర్చగలను అనుకుంటూ ఆ 2 కోరికలు ఏమిటో చెప్పమని అడిగాడు. ఆయన దానికి ఆవిడ రాముడు పెద్ద కుమారుడైనప్పటికీ అతనికి బదులుగా తన కుమారుడు భరతునికి పట్టాభిషేకం జరపాలని, రాముని 14 సంవత్సరాల పాటు రాజ్యం నుంచి బహిష్కరించాలని కోరింది. నేను పరిచారికలం ఈ మార్పు చెందిన సంఘటనల గురించి, వారి కారణాల గురించి విన్నప్పటికీ మాత మమ్మల్ని పిలిచి చెప్పే వరకు ఆమె ఆయనతో వెళ్ళిపోతోందని తెలియదు. ఆమె మా ముందు నిలబడి రాముడు వనవాసానికి అంగీకరించాడు. మేమిద్దరము విడివిడిగా ఉండము కనుక నేను ఆయన కూడా వెళ్తున్నాను. రాముడు ఎక్కడ ఉంటే సీత అక్కడే, అలాగే సీత ఎక్కడ ఉంటే రాముడు అక్కడే. ఆమె ఈ వార్త మేము గ్రహించేటంత వరకు ఆగింది. మేము నోట మాట రానట్లు ఉండిపోయాము. అసలు మేము ఏమైనా ఉద్వేగాన్ని ప్రదర్శించామో లేదో కూడా మాకు తెలియదు. ఆమె చెప్తున్న మాటల అర్థం మేము శాంతం గ్రహించలేకపోయాము. ఆమె ఉద్దేశపూర్వకంగా మా వైపు చూస్తూ, ఈ రాజ్యానికి గొప్ప విపత్తు రాబోతోంది, దానివల్ల బయట దాడులు సంభవిస్తాయి, రాముడు లేకపోవటాన్ని అవకాశంగా తీసుకునేవారు ఉంటారు, మేము ఎక్కడ ఉన్నప్పటికీ ఆయన రాజ్యాన్ని రక్షిస్తాడు అన్న విషయంలో నాకే సందేహము లేదు. కానీ నేను చేయవలసింది కూడా చెయ్యాలి కదా. ఇక్కడ నా బాధ్యతలు పూర్తి చేయటానికి మీ 4 మీద ఆధారపడవలసి ఉంది అని మౌనంగా ఊరుకుంది. అంటే మీరు లేకుండా మేము ఇక్కడ ఉండాలా మాత అని ప్రశ్నార్థకంగా అడిగాను నేను. మేము మిథిలకు వెళ్ళిపోతామేమో అనుకున్నాను. ఆమె తల ఆడిస్తూ, ఊర్మిళ ఇక్కడే ఉంటుంది, నువ్వు ఆమె పనులలో సహాయం చెయ్యి, అంతేకాదు ఇక్కడ నా ఉనికిని కూడా వీలైనంతగా పరిరక్షించు అంది. మాత, మీరెంతకాలం దూరంగా ఉంటారు? ఉష వణికే గొంతుకతో అడిగింది. మాత వెంటనే సమాధానం చెప్పలేదు, కానీ నెమ్మదిగా 14 సంవత్సరాలు అని చెప్పింది. మాత, 14 సంవత్సరాలా?
మీరు లేకుండా అంతకాలం జీవించేది ఎలా అని అయోమయంగా అడిగాను. నువ్వు నేను లేకుండా ఉండవు మీనాక్షి. నువ్వు నా భౌతిక ఉనికిని దాటి చూడగలగటం నేర్చుకోవాలి. నేను ఇక్కడ నీతో ఉన్నప్పుడు సేవ చేయటం తేలికే, కానీ ఇప్పుడు నువ్వు ఇక్కడ నా భౌతికమైన ఉనికి లేకపోయినా సేవ చేయటం నేర్చుకోవాలి. నాకు అర్థం కాలేదు అన్నాను నేను అయోమయంగా. ఒకానొక పేలవమైన నవ్వుతో ఏదో ఒకరోజు తెలుసుకుంటావులే అంది. మీరు ఎప్పుడు వెళతారు మాత? సోమ నిబ్బరంగా అడిగింది. రేపు ఉదయం. అయితే నేను వెళ్ళి సిద్ధం కావాలి అంటూ సోమ వెళ్ళబోతుండగా మాత ఆమె చేయి పట్టుకొని ఆపి, సోమ, ఇప్పుడు నీవు నాతో రావటం లేదు. నాకు అడవిలో కంటే ఇక్కడే నీ అవసరం ఎక్కువగా ఉంది. ఈ పరివార కృత్యాలలో నా ఉనికిని నువ్వు నిలిపి ఉంచు. మీరందరూ ఇక్కడ ఉండటం నాకు అవసరం. మీరు నా ఉనికిని నిలిపి ఉంచుతూ త్వరలో గందరగోళం వైపు విసిరివేయబడుతున్న ప్రజలను ఉన్నతీకరించటానికి ప్రయత్నించటం ద్వారా మీరు నాకు ఎక్కువ సేవ చేయగలరు. అది చాలా త్వరగా సంభవిస్తుందా మాత? మనకు సంసిద్ధపడే సమయమే లేదా? అడిగాను నేను దిగ్భ్రాంతితో. సిద్ధపడవలసింది ఏమీ లేదు మీనాక్షి. ఏం చెయ్యాలో నేను ఇప్పుడు మీకు చెబుతాను. నాతో రండి. ఆమె మధ్య గది గుండా ఆమె గది బయటకు ఒక విగ్రహం ఉంచిన చోటుకు తీసుకువెళ్ళింది. అక్కడ విగ్రహం పక్కన ఒక పెద్ద పాత్ర ఉంది. ఆమె కళ్ళు మూసుకుని కొన్ని మంత్రాలు చదువుతూ తన చేతిని ఆ పాత్ర మీద ఉంచింది. ఆమె తెరచిన అరచేతి నుంచి పాత్రలోకి జ్వాల ప్రవేశించింది. చాలా గంభీరము స్థిరము అయిన స్వరంతో నేను నా శక్తిని ఈ జ్వాలలో ప్రవేశింపజేశాను. దానిని గమనిస్తూ ఉండండి. నేను లేనప్పుడు దానిని తగ్గిపోనివ్వకండి. మీ ప్రార్థనలు జపాలతో దానిని కొనసాగించండి. ఈ జ్వాల రాజమందిరానికి రక్షా కవచంగా మారిపోతుంది. మీరు నా పట్ల శ్రద్ధ చూపించినట్లే దాని పట్ల జాగ్రత్త వహించి రక్షించండి. నెయ్యిపోయిన అవసరం లేదు. కేవలం రాత్రి పగలు మంత్రోచ్చరణ చాలు. మేము చదవవలసిన మంత్రాలను మాకు వినిపించింది. నేను ఈ జ్వాలలో ఉంటాను. సరి అయిన సమయంలో దానిని నేను నా చైతన్యంలోకి రప్పించుకుంటాను. అప్పుడు అది దానంతట అదే ఆరిపోతుంది. అప్పుడు మీకు రాముడు నేను వెళ్ళిన కార్యం పూర్తయిందని, మేము తిరిగి వస్తున్నామని తెలుస్తుంది. ఈ జ్వాల ద్వారా ఈ రాజ్యంలోకి నేను నా ప్రేమను వ్యాపింపజేస్తాను. మీరు మీ ప్రేమ ప్రార్థనలు నాకు పంపగలుగుతారు. మనందరినీ రక్షించేది ప్రేమయే. మాలో ఎవ్వరము మాట్లాడలేదు. ఇప్పటికీ మాత మమ్మల్ని వదిలి వెళుతోంది అన్న విషయం మేము జీర్ణించుకోలేకపోతున్నాము. సోమకు తప్ప మాలో ఎవ్వరికీ ఆమె చెప్పేది అర్థం కాలేదు. అయితే ఆమె మేం అనుసరించవలసిన సూచనలను ఇచ్చింది అని తెలిసింది. ఉష ఆమె కొనసాగించింది. ఊర్మిళను జాగ్రత్తగా చూసుకో. లక్ష్మణుడు పూర్తి చేయవలసిన విషయాలలో తోడ్పడటానికి ఆమె గాఢ ధ్యాన స్థితిలోకి వెళుతుంది. ఎప్పుడూ ఆమె పక్కనే ఉండు సోమ. రాముడు దగ్గర లేని సమయంలో తీవ్ర వేదనకు గురి అయ్యే కౌసల్యామాత నిలిచి ఉండటానికి నువ్వు నా ప్రేమ వాహకంలా వ్యవహరించు. నన్ను సేవించినట్లే ఆమెను సేవించు. సోమ తల ఊపింది. రోహణ, నువ్వు సుమిత్రమాతకు నా ప్రేమను మనశ్శాంతిని అందించు. సుమిత్ర లక్ష్మణుని తల్లి. ఆమె ఆధ్యాత్మికంగా పురోగతి చెందినది. మహాదేవునిపై ఆధారపడుతుంది. ఆమె పూజలలో సహాయపడు. తరువాత ఆమె నా వైపు తిరిగింది. ఆమె నా వైపు సాలోచనగా చూస్తుండగా, మీరు వెళ్ళిన తరువాత నేను మీకెలా సహాయపడగలను అని వెక్కిళ్ళు పెట్టే స్వరంతో అడిగింది. ఆమె నెమ్మదిగా బదులిస్తూ, మాత,
కైకేయిని చూసుకోవటానికై నీ అవసరం ఉంది. నేను భయంగా చూశాను, కానీ ఏమీ మాట్లాడలేదు. ఆమెకు అత్యంత జాగ్రత్త అవసరం. ఆమెను అందరూ అసహించుకుని వెలివేస్తారు. ఆమె మళ్ళీ స్పృహలోకి వచ్చిన తరువాత తనను తానే క్షమించుకోలేదు. రాముడు ఆమెను ఎంతగానో ప్రేమిస్తాడు. ఆమె తిరిగి స్పృహలోకి వచ్చిన తన హుందాతనాన్ని, విలువను మళ్ళీ పొందాలనుకుంటాడు. మాత ఆమె ఇదంతా చేసిన తరువాత కూడానా? ఈ విషాదానికంతటికీ ఆమె కారణం కదా. మాత తల పంకించి, ఆ విధంగా కనిపిస్తుందంటే మేము వెళ్ళటానికి ఒక ఉపకరణం. అంటే ఆమె మానసిక బలహీనత ఆమెను ఈ విధంగా ఉపయోగించుకోవటానికి అనుమతించింది. అందుకని ఆమెను మనం వెలివేయకూడదు. ఆమె మాలో ఒక్కరిని చూసింది. జై శ్రీరామ్.